హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గాంధీవం. రైట్, ఈ రోజు క్లాస్లో మనం ఈ క్రైమ్ సిరీస్లో వొకాబులరీలో క్రైమ్ వొకాబులరీ సిరీస్లో మనం థర్డ్ వీడియో చేయబోతున్నాం. రైట్, సో ఇంతకుముందు మనం ఏం చేసాం, ఫస్ట్ వీడియో మనం ఏం చేసాము, కొన్ని మైనర్ క్రైమ్స్ చూసాము. ఆ తర్వాత సెకండ్ వీడియోలో ఏం చేసాము, మనం కొన్ని మేజర్ క్రైమ్స్ చూసాము. ఇప్పుడైతే మనకి క్రైమ్స్ అయిపోయినాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే అసలు క్రైమ్స్ చేసిన వాళ్ళని ఏమంటారు, అర్థమైందా? ఆ క్రిమినల్స్ ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారు, అదేవిధంగా క్రైమ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏముంటుంది, సో వాటి గురించి మనం మాట్లాడదాం. సో అందులో మనకి ఫస్ట్ మనం ఏం మాట్లాడదామంటే ఆ విధంగా క్రైమ్ చేసిన వాళ్ళని ఏమంటారు ఇప్పుడు మనం చూద్దాం. సో నార్మల్గా మనకి ఎవరైతే క్రైమ్ చేస్తారో వాళ్ళని ఏమంటామంటే మనం కల్ప్రిట్ అంటామండి. మనం కల్ప్రిట్ అంటాం. క్రైమ్ చేసిన వాళ్ళని ఏమంటాం, కల్ప్రిట్. సో ఎవరి మీద అయితే క్రైమ్ జరుగుతుందో వాళ్ళని ఏమంటామంటే విక్టిమ్ అంటామండి. విక్టిమ్. సో క్రైమ్ చేసిన వాళ్ళని ఏమంటాం, కల్ప్రిట్ అంటాము. ఎవరి మీద అయితే క్రైమ్ జరుగుతుందో వాళ్ళని ఏమంటాము, విక్టిమ్ అంటాం. సో మనకు తెలుగులో చెప్పాలంటే బాధ్యుడు, బాధితుడు అని చెప్పొచ్చు. సో ఈ కల్ప్రిట్ని ఏమని చెప్పొచ్చు అంటే మనం అక్యూజ్డ్ అని కూడా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, అక్యూజ్డ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మనకు ఒక చిన్న రూట్ వర్డ్ ఉంది, ఆ రూట్ వర్డ్ మనం డిస్కస్ చేద్దాం. రైట్, ఆ రూట్ వర్డ్ మనకి ఏంటంటే కల్ప్. ఆ రూట్ వర్డ్ మనకి ఏంటి, కల్ప్. కల్ప్ అంటే మీనింగ్ ఏంటంటే బ్లేమ్. కల్ప్ అంటే మీనింగ్ మనకి ఏంటి, బ్లేమ్. సో ఆ విధంగా ఎవరి మీద అయితే బ్లేమ్ ఉంటుందో, ఎవరి మీద అయితే నింద మోపబడుతుందో వాడిని ఏమంటాం మనం, కల్ప్రిట్ అంటాం. అలా నింద మోపడాన్ని ఏమంటామంటే ఇన్కల్పేట్ అంటామండి. ఇన్కల్పేట్. నింద మోపడాన్ని ఏమంటాము, ఇన్కల్పేట్. సో ఏం చెప్పొచ్చు, అక్యూజ్ అని చెప్పొచ్చు. మరి ఆ తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ పర్సన్ పైన ఉన్న నింద పోతుంది, ఆయన ఇన్నోసెంట్ అని ప్రూవ్ అవుతుంది. అలా ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయితే దాన్ని ఏమంటామంటే ఎక్స్కల్పేట్ అంటామండి. ఎక్స్కల్పేట్. సో ఎక్స్కల్పేట్ మనం ఏం చెప్పొచ్చు అంటే అబ్జాల్వ్ అని చెప్పొచ్చు. ఈ వర్డ్స్ మళ్ళీ మనకు వస్తాయి. సో ఫస్ట్ అది ఇప్పుడైతే నేర్చుకోండి. ఈ వర్డ్స్ మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. అబ్జాల్వ్ అనే వర్డ్ మళ్ళీ డిస్కస్ చేస్తాం. సో ప్రస్తుతానికైతే కల్ప్ అనే రూట్ వర్డ్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ వర్డ్స్ నేర్చుకుందాం. సో కల్ప్ అంటే బ్లేమ్ కాబట్టి ఎవడి మీద అయితే బ్లేమ్ ఉందో, ఎవడైతే నింద మోపబడ్డాడో వాడిని ఏమంటాము, కల్ప్రిట్ అంటాము, అంటే క్రైమ్ చేసిన వాడు. సో ఎవడి మీద అయితే క్రైమ్ జరుగుతుందో వాడిని ఏమంటాము, విక్టిమ్ అంటాము. సో అలా నింద మోపడాన్ని ఏమంటాం, ఇన్కల్పేట్ అంటాము. నింద తొలగిపోవడాన్ని ఏమంటాము, ఎక్స్కల్పేట్ అంటాం. సో ఈ వర్డ్ తెలియాలి. రైట్, సో నెక్స్ట్ మనకి ఏంటంటే కొన్నిసార్లు క్రైమ్ చేసిన వాళ్ళే కాకుండా వాళ్ళకి కొంతమంది హెల్ప్ చేస్తారండి, అర్థమైందా? అలా హెల్ప్ చేసిన వాళ్ళు ఏమంటామంటే ఎకంప్లిస్ అంటాం. ఎకంప్లిస్ అంటాం. లేదంటే సో కొంతమంది క్రైమ్ చేసే విధంగా వేరే వాళ్ళని ప్రోత్సహిస్తారు. అలా ప్రోత్సహించే వాళ్ళని ఏమంటామంటే అబెట్టర్ అంటాం. అబెట్టర్ అంటాం. ఆ తర్వాత ఇంకోటి మనకి ఏంటంటే కొంతమంది కుమ్మక్కయ్యారు అంటాం కదా, కలిసి క్రైమ్ చేస్తారు కదా. సో ఆ విధంగా దాన్ని ఏమంటామంటే మనం కొల్యూజన్ అంటాం. మనం కొల్యూజన్ అంటాం. సో కొల్యూజన్ అని చెప్తాం. లేదంటే వెర్బ్ అయితే మనం ఏం చెప్తాము, కొల్యూడ్ అని చెప్తాం. అదే నౌన్ అయితే ఏం చెప్తాము, సో రైట్, కొల్యూజన్ అని చెప్తాం. దీన్ని ఏం చెప్పొచ్చు అంటే కాన్స్పిరసీ అని కూడా చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు, కాన్స్పిరసీ అని కూడా చెప్పొచ్చు. కొల్యూజన్ లేదంటే కాన్స్పిరసీ అని కూడా చెప్పొచ్చు. రైట్, సో ఇప్పుడైతే ఈ వర్డ్స్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. రైట్, ఇందులో మనకి ఫస్ట్ వర్డ్ మనకి ఏముంది, అకంప్లిష్ అనే వర్డ్. అకంప్లిస్ అనే వర్డ్ ఉంది. రైట్, సో ఇంకోటి మనకి ఏంటంటే సో ఈ అకంప్లిస్ ఉంది కదా, దీన్ని బేస్ చేసుకుని మనకి ఇంకో వర్డ్ ఏముందంటే కాంప్లిసిట్ అనే వర్డ్ కూడా ఉందండి. ఏముంది వర్డ్, కాంప్లిసిట్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్, ఇవి మనం డిస్కస్ చేద్దాం. రైట్, ఫస్ట్ అయితే మనం ఈ వర్డ్ డిస్కస్ చేద్దాం. రైట్, అకంప్లిస్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే పార్ట్నర్ ఇన్ ఏ క్రైమ్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు, పార్ట్నర్ ఇన్ ఏ క్రైమ్. అంటే క్రైమ్ చేసే క్రిమినల్ ఉంటాడు కదా, వాడికి ఎవరైతే సో పార్ట్నర్గా ఉంటారో, వాడికి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాడిని ఏమని చెప్పొచ్చు మనం, అకంప్లిస్ అని చెప్పొచ్చు. రైట్, ఇందులో కూడా మనకి మనకి ఏముందో కాంప్లిస్ ఉంది, ఇందులో కూడా మనకి ఏముంది, కాంప్లిస్. సో కాంప్లిసిటీ మీనింగ్ మనకి ఏంటంటే ఇన్వాల్వింగ్ ఇన్ ఏ క్రైమ్ అని చెప్పొచ్చు. ఈ వర్డ్స్ మనకు తెలియాలి. ఇన్వాల్వింగ్ ఇన్ ఏ క్రైమ్. సో మళ్ళీ ఒకసారి చూడండి, మనకి ఏంటి ఇక్కడ అకంప్లిస్ అంటే పార్ట్నర్ ఇన్ ఏ క్రైమ్. ఎవరైతే క్రైమ్ చేస్తారో ఆ క్రైమ్ చేసిన వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు ఏమంటాము, అకంప్లిస్ అంటాము. ఆ క్రైమ్లో ఇన్వాల్వ్ అవ్వడాన్ని ఏమంటాం మనం, కాంప్లిసిట్ అంటాం. అకంప్లిస్, కాంప్లిసిట్ ఈ టూ వర్డ్స్ మనకు తెలియాలి. రైట్, ఇక్కడే మనం ఇంకో వర్డ్ కూడా నేర్చుకోవాలి. రైట్, ఆ వర్డ్ మనకి ఏంటంటే అకంప్లిష్ అనే వర్డ్. ఏంటో వర్డ్, అకంప్లిష్. ఎందుకంటే మనం జనరల్గా ఈ వర్డ్స్ని కన్ఫ్యూజ్ అవుతాం. అకంప్లిస్ వేరే, అకంప్లిష్ వేరే. అకంప్లిష్ అంటే మనకి ఏం చెప్పొచ్చు అంటే అచీవ్ అని చెప్పొచ్చు. అకంప్లిష్ అంటే ఏం చెప్పొచ్చు, అచీవ్. ఏదైనా అచీవ్ చేయడాన్ని, సాధించడాన్ని ఏమంటాం మనం, అకంప్లిష్ అంటాము. అలా కాకుండా క్రైమ్లో పార్ట్నర్గా ఉంటే ఏమంటాము, అకంప్లిస్ అంటాము. ఆ క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే ఏమంటాము, కాంప్లిసిట్ అంటాం. ఈ వర్డ్స్ అయితే మీకు అందరికీ తెలియాలి. అకంప్లిష్, సో కాంప్లిసిట్. ఇప్పుడు మనం రిమైనింగ్ వర్డ్ చూద్దాం. రైట్, ఇక్కడ ఏమనుకున్నాం మనం, అబెట్టర్ అనుకున్నాం కదా. అబెట్ అంటే ఎవరంటే మనకి ఎవరైతే ఇక్కడ అబెట్, ఇక్కడ మనకి ఏముంది, వెర్బ్ ఉంది కదా, ABET. అబెట్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే ఎంకరేజ్.
ఓకేనా. అబెట్ అంటే మీనింగ్ మనకి ఏంటి, ఎంకరేజ్ అంటే క్రైమ్ చేసే విధంగా ఎంకరేజ్ చేయడం ఏమంటాం, అబెట్ అంటాము. అలా చేసే పర్సన్ ఏమంటాం మనం, అబెటర్ అంటాం. సో అబెట్ అంటే మీనింగ్ మనకి ఏంటి, ఎ పర్సన్. ఓకేనా, ఏ పర్సన్ హూ ఎంకరేజెస్ వాడిని ఏమంటామంటే అబెటర్ అంటాం. జనరల్గా మనకి ఎప్పుడైనా సరే ఒక వర్బ్కి చివర ఈఆర్ కానీ ఓఆర్ కానీ వస్తే ఏమవుతాయంటే సో పర్సన్స్ అవుతారు. అంటే సపోజ్ ఇలా ఉందనుకోండి, రైట్. సో సింగ్ చేసేవాడిని ఏమంటామంటే సింగర్, ఏం యాడ్ చేసాము, ఈఆర్ యాడ్ చేసాము. ఓకేనా. డాన్స్ చేసేవాడిని ఏమంటాం, డాన్సర్, ఏం యాడ్ చేసాము, ఈఆర్ యాడ్ చేసాం, రైట్. అదే కలెక్ట్ చేసేవాడిని ఏమంటాం, కలెక్టర్, ఏం యాడ్ చేసాం, ఓఆర్ యాడ్ చేసాం, రైట్. సో ఈ విధంగా ఒక వర్బ్కి చివర ఈఆర్ కానీ ఓఆర్ కానీ యాడ్ చేస్తే వాళ్ళు అవుతారు, ఆ పని చేసే పర్సన్స్ అవుతారు. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏముంది, అబెట్ అంటే ఎంకరేజ్ కాబట్టి అలా ఎంకరేజ్ చేసే వాడిని ఏమంటాం, ఎబెటర్ అంటాం. సో క్రైమ్ చేసే విధంగా ఎంకరేజ్ చేసే వాడిని ఏమంటాం, ఎబెటర్. తర్వాత మనకి ఏముంది ఇక్కడ, సో కొల్యూజన్ ఉంది. ఓకేనా. కొల్యూజన్ మనకి ఏం చెప్పొచ్చు అంటే సో కుమ్మక్కయ్యారు అంటాం కదా, అంటే మనకి ఏంటి, సీక్రెట్. ఓకేనా, సీక్రెట్ పార్ట్నర్షిప్. ఓకేనా, సీక్రెట్ పార్ట్నర్షిప్ దాన్ని ఏమంటామంటే కొల్యూజన్ అంటే చెప్తాం, కొల్యూజన్, రైట్. నార్మల్గా అంటాం కదా అప్పుడప్పుడు, రైట్. మనకి ఏంటంటే క్రిమినల్స్ పోలీసులు కలిసిపోయారంటాం, లేదంటే పొలిటీషియన్స్ క్రిమినల్స్ సో కలిసి ఈ క్రైమ్స్ చేస్తున్నారు అంటాం కదా. అలా అంటప్పుడు దాన్ని ఏమంటామంటే కొల్యూజన్ అంటాం. దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే కాన్స్పిరసీ అని చెప్పొచ్చు. దాన్ని ఏం చెప్పొచ్చు, కాన్స్పిరసీ. సో ఇక్కడ ఉన్న వర్డ్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగిన వర్డ్స్ కాబట్టి ఏ వర్డ్ కూడా మీరు మిస్ చేయకూడదు. ఓకేనా. సో ఒకసారి అయితే మళ్ళీ చూద్దాం. చూడండి ఇక్కడ ఏంటి, ఎవరిపైన అయితే బ్లేమ్ ఉంటుందో వాడిని ఏమంటాము, కల్ప్రిట్ అంటాము. సో వాడి మీద బ్లేమ్ పెట్టడాన్ని ఏమంటాం, ఇన్కల్పేట్ అంటాము. సో మరి బ్లేమ్ తొలగిపోవడాన్ని ఏమంటాం, ఎక్స్కల్పేట్ అంటాము. ఎవరైతే మనకి క్రైమ్ జరుగుతుందో, ఎవరిపైన అయితే క్రైమ్ జరుగుతుందో వాడిని ఏమంటాము, విక్టిమ్ అంటాం. అదేవిధంగా మనకి సో ఆ క్రైమ్కి పార్ట్నర్షిప్ అంటే ఆ క్రైమ్లో ఎవరైతే హెల్ప్ చేస్తారో వాడిని అకంప్లిస్ అంటాము. ఓకేనా. ఆ అకంప్లిస్ నేర్చుకునేటప్పుడు ఏం నేర్చుకోవాలి, అకంప్లిష్ నేర్చుకోవాలి. ఎందుకంటే రెండు సో కొంచెం దగ్గరగా ఉంటాయి కాబట్టి. సో అకంప్లిష్ అంటే ఏంటి, అచీవ్ అనుకున్నాము. ఇందులో మనకి ఏముంది, కాంప్లిస్ ఉంది కాబట్టి కాంప్లిసిట్ అంటే ఏమవుతుంది, మనకి ఇన్వాల్వింగ్ ఇన్ ఏ క్రైమ్ అవుతుంది. తర్వాత మనకి అబెటర్ అంటే మనకి ఎవరైతే ఎంకరేజ్ చేస్తాడో, క్రైమ్ చేసే విధంగా ప్రోత్సహిస్తాడో వాడిని అబెటర్ అంటాం. అలా చేయడాన్ని ఏమంటాం, అబెట్ అంటాం. ఆ తర్వాత కొల్యూజన్ అంటే ఏంటి, సీక్రెట్ పార్ట్నర్షిప్. ఇక్కడే మనకి ఇంకో వర్డ్ కూడా నేర్చుకుందాం. ఓకేనా. ఆ కొల్యూజన్ దగ్గర మనకి ఇంకో వర్డ్ రాద్దాం, అదేంటి మనకి కొల్లాబరేషన్ అని చెప్పొచ్చు అండి. ఓకేనా. కొల్యూజన్ దగ్గర ఇంకో వర్డ్ నేర్చుకుందాం మనం, కొల్లాబరేషన్. ఇది కూడా మనకి ఇంపార్టెంట్, కొల్లాబరేషన్. అయితే మనకి కొల్యూజన్ అన్నా కలిసి పనిచేయడమే, కొల్లాబరేషన్ అన్నా కలిసి పనిచేయడమే. అది జనరల్గా మనకి ఇది నెగిటివ్ కాంటెక్స్ట్లో వాడుతుంటారు. అది కొల్యూజన్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ కాంటెక్స్ట్లో వాడతారు. ఈ కొలాబరేషన్ అనేది మనకి ఏం కావచ్చు అంటే పాజిటివ్ కాంటెక్స్ట్ కూడా కావచ్చు. ఇప్పుడు మనకి సపోజ్ ఇక్కడ మనకి రాజమౌళి గారు, రైట్, మహేష్ బాబు గారు కలిసి మూవీ తీస్తున్నారు అన్నాం అనుకో, అప్పుడు దాన్ని ఏమనాలంటే కొలాబరేషన్ అనాలి, కానీ దాన్ని కొల్యూజన్ అనకూడదు. అర్థమైందా? ఎందుకంటే మనకి అది నెగిటివ్ కాంటెక్స్ట్ కాదు కదా. మూవీ తీస్తున్నారంటే కలిసి పని చేస్తున్నారు, ఆ మూవీ కోసం కలిసి పని చేస్తున్నారు అని చెప్పేటప్పుడు మనం కొలాబరేషన్ అంటాం, రైట్. అయితే ఇక్కడ మనకి ఇది మనం బ్రేక్ చేసామనుకోండి, బ్రేక్ చేసి మనకి ఇక్కడ ఏమొచ్చింది, కో. సో ఇప్పుడు కూడా మనకి ఒక వర్డ్ ముందు కో వచ్చిందంటే మనకి ఏమవుతుందంటే విత్ అవుతుందండి. కో అంటే విత్ అవుతుంది, రైట్. తర్వాత మనకి ఏముంది, లేబర్. ఏముంది, లేబర్ అంటే మనకి ఏంటంటే వర్క్ అని చెప్పొచ్చు, వర్క్. సో కో అంటే విత్, లేబర్ అంటే వర్క్. సో కొలాబరేట్ మనకి ఏమవుతుంది, వర్కింగ్ టుగెదర్. ఏమవుతుంది మనకి, వర్కింగ్ టుగెదర్. దాన్ని మనం ఏమంటామంటే కొలాబరేట్ అంటాం. సో వర్క్ టుగెదర్. ఇది మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్, కొలాబరేషన్. ఎందుకంటే కొల్యూజన్ నేర్చుకుంటున్నాం కదా, కొల్యూజన్ దగ్గరే కొలాబరేషన్ కూడా నేర్చుకున్నాం అనుకోండి, అది మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ వర్డ్స్ మనకి తెలియాలి, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఇప్పుడు మనకి రైట్ ఈ వర్డ్స్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు దీనికి కంటిన్యూషన్ వర్డ్స్ ఏముంటాయో మనం నేర్చుకుందాం. ఓకేనా, రైట్. సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం మనం, సో క్రిమినల్ ఏమంటామో నేర్చుకున్నాం, రైట్. క్రైమ్ చేసిన వాడిని ఏమనాలి, అదేవిధంగా ఆ క్రైమ్ చేసిన వాడికి హెల్ప్ చేసిన వాడిని ఏమనాలో మనం వర్డ్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం దాని కంటిన్యూషన్ చూద్దాం, రైట్. వాడు క్రైమ్ చేశాడు అని చెప్పడాన్ని ఏమంటాం మనం, సో బ్లేమ్ అంటాం కదా. వాడిని మనం బ్లేమ్ చేస్తున్నాం, వాడు క్రైమ్ చేశాడని చెప్పడాన్ని. ఓకేనా. ఆ బ్లేమ్ని ఏమనుకున్నాం మనం, అక్యూజ్ అనుకున్నాం కదా, అక్యూజ్. అది ఇంకో వర్డ్ నేను చెప్పుకున్నాం, ఇన్కల్పేట్. ఇవైతే మనకు ఆల్రెడీ తెలిసిన వర్డ్సే, అయినా మళ్ళీ ఎందుకు రాస్తున్నాం అంటే మనకి ఇంపార్టెంట్ కాబట్టి. ఇప్పుడు వీటికి కంటిన్యూషన్ వర్డ్స్ రాస్తే ఒకసారి చూడండి. ఓకేనా. మనకి ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే మనం ఎర్రైన్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు, ఎర్రైన్. సో బ్లేమ్ అని చెప్పొచ్చు, అక్యూజ్, ఇన్కల్పేట్, ఎర్రైన్ అని కూడా చెప్పొచ్చు. తర్వాత మనకి ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే మనకి చార్జ్ అని కూడా చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు, చార్జ్. ఓకేనా. సో చార్జ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది మనకి, అదేంటంటే ఇండిక్ట్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, ఇండిక్ట్. ఈ వర్డ్స్ మనకి కంపల్సరీ కూడా తెలిసి ఉండాలి, రైట్. మళ్ళీ చూడండి మనకి ఏంటో వర్డ్స్, బ్లేమ్, అక్యూజ్, ఇన్కల్పేట్, ఎర్రైన్, చార్జ్, ఇండిక్ట్. ఇవన్నీ కూడా మనకి ఏంటి, సినోనిమ్స్. దేనికి సినోనిమ్స్, మనకి బ్లేమ్ అనే వర్డ్కి సినోనిమ్స్, బ్లేమ్ అనే కాన్సెప్ట్కి సినోనిమ్స్. మరి వన్స్ మనకు బ్లేమ్ చేశాక పోలీసులు ఏం చేస్తారు, మనకి బ్లేమ్ చేయడం అంటే మీనింగ్ ఏంటి, సో వాళ్ళు క్రైమ్ చేశారని మనం చెప్తున్నాం. ఓకేనా. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో మనం కంప్లైంట్ చేస్తాం కదా, ఆ తర్వాత పోలీసులు ఏం చేయాలి, వాళ్ళని పట్టుకోవాలి. అలా పోలీసులు, రైట్, దొంగల్ని పట్టుకోవడాన్ని ఏమంటామంటే న్యాబ్ అంటాం. దీన్ని సింపుల్గా ఏం చెప్పొచ్చు మనం,
క్యాచ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? క్యాచ్. దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే అరెస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? అరెస్ట్. దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే అప్రహెండ్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు? అప్రహెండ్. ఈ వర్డ్స్ కూడా మనకి ఇంపార్టెంటే. నాబ్, క్యాచ్, అరెస్ట్, అప్రహెండ్ అని కూడా మనం చెప్పొచ్చు. అదేవిధంగా మనకి ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే డీటైన్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? డీటైన్. సో మరి అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళని జైల్లో పెడతారు కదా, అలా జైల్లో పెట్టడాన్ని ఏమంటామంటే మనం ఇంప్రిజన్ అంటామండి. ఏమంటాము? ఇంప్రిజన్. ప్రిజన్ అంటే జైలు కదా, జైల్లో పెట్టడాన్ని ఏమంటాం? ఇంప్రిజన్ అంటాము. దీన్ని ఏమంటారంటే ఇన్కార్సరేట్ అని కూడా అంటారు. ఏమంటారు? ఇన్కార్సరేట్. ఈ వర్డ్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఒకసారి మళ్ళీ చూడ మనకి ఏంటి, సో రైట్, సో పోలీసులు ఏం చేస్తారు, ఆ క్రిమినల్స్ని పట్టుకుంటారు. అలా పట్టుకోవడం ఏమంటాం? అరెస్ట్ చేయడం ఏమంటాము? నాబ్ అని చెప్పొచ్చు, సో క్యాచ్ అని చెప్పొచ్చు, అరెస్ట్ అని చెప్పొచ్చు, అప్రహెండ్ అని చెప్పొచ్చు, డీటైన్ అని చెప్పొచ్చు, ఇంప్రిజన్ అని చెప్పొచ్చు, లేదంటే ఇన్కార్సరేట్ అని చెప్పొచ్చు. ఇవి కూడా మనకి ఇంపార్టెంటే. ఓకేనా? సో నెక్స్ట్ మనకి కొన్నిసార్లు కొంతమంది క్రిమినల్స్ దొరకకుండా తప్పించుకుంటారు. మరి వాళ్ళని ఏమనాలి అది కూడా చూద్దాం. రైట్, సో వాళ్ళు ఏమంటామంటే జనరల్గా ఫ్యూజిటివ్ అంటామండి. ఏమంటాము? ఫ్యూజిటివ్. తప్పించుకునే వాళ్ళు ఏమంటాము? ఫ్యూజిటివ్ అంటాము. లేదంటే ఏమంటామంటే అబ్స్కాండర్ అని కూడా అంటారండి. ఏమంటారు? అబ్స్కాండర్. సో తప్పించుకోవడాన్ని ఏమంటామంటే అబ్స్కాండ్ అంటాము. అలా తప్పించుకునేవాడిని ఏమంటాం? అబ్స్కాండర్ అంటాం. ఓకేనా? సో ఫ్యూజిటివ్, అబ్స్కాండర్ వీళ్ళు ఏమవుతారు? మనకి వీళ్ళు తప్పించుకుంటారు. ఓకేనా? ఈ వర్డ్స్ ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూద్దాం. రైట్, ఇప్పుడు మనకి ఏం చూసాం మనం, సో పోలీసులు వాళ్ళని క్యాచ్ చేస్తే, అరెస్ట్ చేస్తే సో ఏ వర్డ్స్ వాడాలి, ఓకేనా? అక్యూజ్ చేస్తే ఏ వర్డ్స్ వాడాలి, అదేవిధంగా వాళ్ళు తప్పించుకుంటే ఏ వర్డ్స్ వాడాలి. రైట్, చెప్పుకున్నాం కదా, అబ్స్కాండర్ అంటే తప్పించుకునేవాడు, అబ్స్కాండ్ అంటే తప్పించుకోవడం, ఓకేనా? ఫ్యూజిటివ్ అంటే తప్పించుకునేవాడు అని చెప్పుకున్నాం కదా. రైట్, ఇప్పుడు మనకి కొన్నిసార్లు ఏమంటామంటే ఎకనామిక్ ఫ్యూజిటివ్ అంటామండి. అంటే ఏంటి? సో రైట్, ఎకానమీ పరంగా ఎవరైతే క్రైమ్స్ చేస్తారో, ఓకేనా? సో మనకి బిజినెస్ పరంగా ఎవరైనా క్రైమ్ చేసి ఉంటే వాళ్ళు ఏమంటారంటే క్రైమ్ చేసి తప్పించుకుంటే వాళ్ళు ఏమంటారు? ఎకనామిక్ ఫ్యూజిటివ్ అంటారు. ఇప్పుడు మనకి విజయ్ మాల్యా గురించి చెప్పాలంటే ఏమంటారంటే ఎకనామిక్ ఫ్యూజిటివ్ అంటారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దానికి కంటిన్యూషన్గా వన్స్ మనం సో వాళ్ళని అరెస్ట్ చేశాక మనకి ఏం చేయాల్సి ఉంటుంది? సో వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో కోర్టులో ప్రొడ్యూస్ చేశాక అక్కడ మనకి ఏం జరుగుతాయి? లీగల్ ప్రొసీడింగ్స్ జరుగుతాయి. దాన్ని ఏమంటామంటే మనం ప్రాసిక్యూషన్ అంటామండి. ఏమంటాము? ప్రాసిక్యూషన్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ప్రాసిక్యూషన్ ఇది మనకి ఇంపార్టెంట్. రైట్, మనకి ప్రాసిక్యూషన్ వర్డ్ నేర్చుకునే దగ్గర మనం ఇంకో వర్డ్ నేర్చుకోవాలి. అది మనకి ఏంటంటే పెర్సెక్యూషన్. ఈ రెండు వర్డ్స్ చూడడానికి ఒకేలా ఉంటాయి కానీ మీనింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా? నార్మల్గా ఇందులో మనకి ప్రాసిక్యూషన్ మనకి ఏం చెప్పొచ్చు అంటే లీగల్ ప్రొసీడింగ్స్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? లీగల్ ప్రొసీడింగ్స్ అంటే కోర్టులో, ఓకేనా? కోర్టులో జరిగే రైట్ ఆర్గ్యుమెంట్స్, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కదా, వాద ప్రతివాదనలు అంటాం. ఓకేనా? వాటిని ఏమంటామంటే మనం ప్రాసిక్యూషన్ అంటాము. ఆ తర్వాత పెర్సిక్యూషన్ మనకి ఏంటంటే టార్చర్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు? టార్చర్. ఈ టూ వర్డ్స్ మనకి డిఫరెంట్ వర్డ్స్ కాబట్టి ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ ఏంటో మీకు తెలియాలి. ఓకేనా? ప్రాసిక్యూషన్, ప్రాసిక్యూషన్ అంటే కోర్టులో జరిగే వాటి ఏం చెప్పొచ్చు మనం? లీగల్ ప్రొసీడింగ్స్ అని చెప్పొచ్చు. అదే పెర్సిక్యూషన్ ఏం చెప్పొచ్చు మనం? టార్చర్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మనకి ఈ మెయిన్గా మనం ఈ క్లాస్లో దేని మీద ఫోకస్ చేస్తామంటే ఇప్పుడు ఈ ప్రాసిక్యూషన్ మీద మనం ఫోకస్ చేస్తాం. రైట్, ఈ ప్రాసిక్యూషన్ మనకి ఎలాంటి వర్డ్స్ వస్తాయి, సో ఆ వర్డ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనం చూద్దాం. రైట్, సో అందులో మనకి ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడతామంటే ప్లెయింటిఫ్ అనే వర్డ్ అండి. ఓకేనా? ఏంటో వర్డ్? ప్లెయింటిఫ్. తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే రెస్పాండెంట్. ఓకేనా? మనకి ఏంటంటే డిఫెండెంట్ ఈ వర్డ్. ఓకే, నెక్స్ట్ మనకి సో ప్లెయింటిఫ్, రెస్పాండెంట్, డిఫెండెంట్. నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే రైట్, సో జడ్జ్. ఓకే, జడ్జ్ గురించి మాట్లాడదాం. జడ్జ్ని మనం ఏమంటారంటే మెజిస్ట్రేట్ అని కూడా అంటారండి. ఏమంటారు? మెజిస్ట్రేట్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇంకోటి ఏం చెప్పొచ్చు, మనకి గ్రూప్ ఆఫ్ జడ్జెస్ ఉంటే వాళ్ళు ఏమంటామంటే జ్యూరీ అంటాం. ఏమంటాము? జ్యూరీ. ఇప్పుడు ఈ వర్డ్స్ డిస్కస్ చేద్దాం. తర్వాత మనం ఏం డిస్కస్ చేద్దామంటే రైట్ అడ్వకేట్. ఏంటో వర్డ్? అడ్వకేట్ అనే వర్డ్ డిస్కస్ చేద్దాం. తర్వాత ప్రాసిక్యూషన్ ఉంది కదా, కాబట్టి మనం ఏం డిస్కస్ చేద్దామంటే ప్రాసిక్యూటర్. ఏం డిస్కస్ చేద్దాము? ప్రాసిక్యూటర్ అనే వర్డ్. అటార్నీ ఏం చెప్పొచ్చు? నెక్స్ట్ ఏం చెప్పొచ్చు అంటే సోలిసిటర్. ఏం చెప్పొచ్చు? సోలిసిటర్. సో ఈ విధంగా మనకి ఈ వర్డ్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. ఇంకోటి మనకి ఏంటంటే కోర్టులో మనకి ఇంకెవరు ఉంటారు మనకి? సో రైట్, సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏమంటామంటే మనం విట్నెస్ అంటామండి. ఏమంటాము? విట్నెస్. ఇంకోటి ఏంటంటే మనకి ఎవిడెన్స్ అనే వర్డ్ కూడా మనకి ఇంపార్టెంటే. విట్నెస్, అదేవిధంగా ఎవిడెన్స్. ఇవి కాకుండా నెక్స్ట్ మనకి ఇంకేం నేర్చుకుందాం అంటే మనం పెర్జూరీ అనే వర్డ్ నేర్చుకుందాం. ఏం నేర్చుకుందాం మనం? పెర్జూరీ అనే వర్డ్. తర్వాత మనకి ఇంకోటి మనకి ఏంటంటే హియర్సే. ఏంటో వర్డ్? హియర్సే. ఇవి ఫస్ట్ అయితే ఈ వర్డ్స్ అబ్జర్వ్ చేయండి. ఈ వర్డ్స్
ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ వర్డ్ ఏముందో చూడండి. ఫస్ట్ వర్డ్ మనకి ఏముంది, ప్లెయింటిఫ్ ఉంది కదా. మనకి ప్లెయింటిఫ్ అంటే మనకి మీనింగ్ ఏంటంటే ఏ పర్సన్ హూ ఫైల్స్ కంప్లైంట్. ఓకేనా, ఏ పర్సన్ హూ ఫైల్స్ ఏ కంప్లైంట్ అంటే ఎవడైతే కంప్లైంట్ ఇస్తాడో, ఓకేనా, ఎవడైతే కంప్లైంట్ ఇస్తాడో వాడిని ఏమంటామంటే ప్లెయింటిఫ్ అంటాం. తెలుగులో ఈ ప్లెయింటిఫ్ని ఏమంటారంటే వాది అంటారండి. ఏమంటారు, వాది. ఓకేనా, మరి ఈ పర్సన్ కంప్లైంట్ ఇచ్చాడు కదా, మరి కంప్లైంట్ ఎవరిపైన ఇచ్చాడు, రెస్పాండెంట్ పైన. ఓకేనా, ఎవడి మీద అయితే క్రైమ్ ఉందో, క్రైమ్ చేశాడనే అభియోగం ఉందో, ఆ బ్లేమ్ ఉందో వాడిని ఏమంటామంటే రెస్పాండెంట్. పేరులోనే ఉంది మనకి, ఇక్కడే ఉంది రెస్పాండ్. సో వీడు పెట్టిన కేసుకి వీడు ఏం కావాలి, రెస్పాండ్ కావాలి. సో వీడిని మనం ఏమంటామంటే ఏ పర్సన్ హూ ఫేసెస్, ఓకేనా, హూ ఫేసెస్ ద చార్జెస్. ఇక్కడ చార్జెస్ అని మనకి ఏంటి, సో వాడి మీద ఉన్న అక్యూజేషన్స్ అనమాట. ఓకేనా, బ్లేమ్ అనేది. సో ఎవడైతే ఆ బ్లేమ్ ఫేస్ చేస్తున్నాడో, ఎవడైతే ఆ చార్జెస్ ఫేస్ చేస్తున్నాడో వాడిని ఏమంటాము, రెస్పాండెంట్ అంటాం. సో తెలుగులో వీడిని ఏమంటారంటే ప్రతివాది అంటారండి. ఏమంటారు, ప్రతివాది అంటారు. ఓకేనా, సో వాది అంటే ఏమంటాం మనం, ప్లెయింటిఫ్ అంటాము. ప్రతివాది అంటే మనం ఏమంటాం మనం, రెస్పాండెంట్ అంటాం. నెక్స్ట్ మనకి ఏముంది, డిఫెండెంట్. పేరులోనే ఉంది కదా మనకి ఏముంది, డిఫెండెంట్. అంటే వీడెవడు డిఫెండ్ చేసుకునేవాడు, ఎవడు డిఫెండ్ చేస్తాడు, ఎవరి మీద అయితే క్రైమ్ ఉందో, ఎవరి మీద అయితే ఆ అక్యూజేషన్ ఉందో వాడే మనం డిఫెండ్ చేసుకోవాలి. రైట్, వీడిని తెలుగులో ఏమంటామంటే ముద్దాయి అంటారండి. ఏమంటారు, ముద్దాయి. ఓకేనా, సో వీడు మనం ఏం చేయాలి, మనకి వీడు కూడా ఏమంటే అక్యూజ్డ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, అక్యూజ్డ్ అని చెప్పు, ఎందుకంటే వీడి మీద బ్లేమ్ ఉంది. రైట్, సో ఈ వర్డ్స్ ఒకసారి మళ్ళీ చూడండి. రైట్, సో ఎవడైతే కేసు ఫైల్ చేస్తాడో వాడిని ఏమంటాము, ప్లెయింటిఫ్ అంటాము. తెలుగులో అయితే వాది అంటాము. సో ఎవడైతే దానికి రెస్పాండ్ అవుతాడో, ఎవడి మీద అయితే క్రైమ్ ఉందో వాడిని ఏమంటాం, రెస్పాండెంట్ అంటాము. వాడిని మనం ప్రతివాది అంటాము. అదేవిధంగా మనకి ఎవడి మీద అయితే అక్యూజేషన్ ఉందో వాడిని కూడా ఏమంటాం మనం, డిఫెండెంట్. వాడిని తెలుగులో ఏమనొచ్చు మనం, ముద్దాయి అనొచ్చు. ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి రెస్పాండెంట్ కావచ్చు, డిఫెండెంట్ కావచ్చు, ఈ రెండు మనకి ఏమవుతాయి, సినోనిమ్స్ అవుతాయి. రైట్, ఎందుకంటే డిఫెండెంటే కదా మనకి రెస్పాండ్ అవ్వాల్సింది, కాబట్టి రెస్పాండెంట్ అన్నా డిఫెండెంట్ అన్నా రెండు మనకి ఏంటి, సినోనిమ్స్ అయితే. మనకి ముద్దాయి అన్నా ప్రతివాదన్నా, సో రెండు మనకి ఏమవుతాయి అంటే సినోనిమ్స్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడైతే మనకి నెక్స్ట్ చూద్దాం. మనకి ఏం తెలుసు, మనకి జడ్జ్ అంటే తెలుసు. రైట్, జడ్జిని ఏమంటామంటే మనం మెజిస్ట్రేట్ అంటాం అన్న. ఓకేనా, జడ్జిని ఏమంటాం, మెజిస్ట్రేట్. సో మెజిస్ట్రేట్ అన్నా జడ్జ్ అన్నా ఒకటే. తర్వాత నెక్స్ట్ మనకి ఏముంది, జూరీ అంటే మనకి ఏంటంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్. ఓకేనా, జూరీ అంటే మనకి ఏంటి, ఏ గ్రూప్. ఓకేనా, ఏ గ్రూప్ ఆఫ్ జడ్జెస్, వాళ్ళని మనం ఏమంటామంటే జూరీ అంటామండి. ఓకేనా, వీళ్ళు ఏం చేస్తారంటే అడ్జూడికేట్. ఇక్కడ మనకు ఒక వర్డ్ చూద్దాం. ఓకేనా, అడ్జూడికేట్ మన మీనింగ్ ఏంటి, జడ్జ్. అడ్జుడికేట్ మనకి మీనింగ్ ఏంటి, జడ్జ్. అయితే ఇక్కడ మనకు చిన్న వర్డ్ చూద్దాం, ఒక రూట్ వర్డ్ లాంటిది చూద్దాం. అది మనకి ఏంటి, ఇక్కడ మనకి ఏముంది, జుడిస్. ఏముంది మనకి, జుడిస్. అడ్జుడికేట్ మనకి ఏముంది, జుడిస్. ఈ జుడిస్ దాన్ని మనకి నార్మల్గా ఈ జుడిస్ అనేది అబ్జర్వ్ చేయాలి, అర్థమైందా. సో జుడిస్ మనకి ఏంటంటే జుడిషియరీ అంటాం కదా. జుడిషియరీ అంటే మనకి ఏంటి, లీగల్ సిస్టమ్. అంటే లీగల్ సిస్టమ్లో మనకి మెయిన్గా ఎవరు ఉంటారు, జడ్జెస్ ఉంటారు. కాబట్టి ఈ విధంగా జుడిస్ అంటే మనకి ఏం కావచ్చు, జడ్జ్ కావచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి దీన్ని బేస్ చేసుకుని ఒక వర్డ్ ఉందండి. ఆ వర్డ్ మనకి ఏంటంటే ప్రెజుడిస్ అంటారు. ఏమంటారు మనకి, ప్రెజుడిస్. ఓకేనా, అందుకని ఈ వర్డ్ నేను డిస్కస్ చేస్తున్నా, ప్రెజుడిస్. ఇప్పుడు మనకు ప్రెజుడిస్ అనే వర్డ్ మీరు అబ్జర్వ్ చేసినట్టు మనకి ఏముంది, ప్రీ ఉంది. ఏముంది, ప్రీ అంటే ఏంటి, ముందు. జుడిస్ అంటే ఏంటి, జడ్జ్. అంటే ఎవరి గురించి అయినా సరే మనకు తెలియకుండా ముందుగానే వాళ్ళు జడ్జ్ చేసేస్తే దాన్ని ఏమంటామంటే ప్రెజుడిస్ అంటాం. ఈ ప్రెజుడిస్ అనే వర్డ్ ఎలా నేర్చుకోవచ్చు మనం, ఈ జుడిస్ అనే ఈ రూట్ వర్డ్తో నేర్చుకోవచ్చు అనమాట. అందుకని ఇక్కడే చెప్తున్నా. ఓకేనా, ఇప్పుడు మనకి మళ్ళీ ఏముంది కూడా, మనకి అడ్జుడికేట్ అంటే ఏమనుకున్నాం, జడ్జ్ అనుకున్నాం. జడ్జ్. ఇందులో మనకి ఏముంది, జుడిస్ ఉంది. రైట్, ఇక్కడ మనకి ఏముంది, ప్రెజుడిస్ ఉంది. అంటే జడ్జ్ అంటే మనకి ముందుగానే జడ్జ్ చేస్తున్నామంటే వాళ్ళ పట్ల మనం ఎలా ఉన్నాము, బయాస్డ్గా ఉన్నామని. ఎలా ఉన్నాము, బయాస్డ్, పక్షపాతంతో ఉన్నాం. అలా పక్షపాతంతో ఉంటే దాన్ని ఏమంటామంటే ప్రెజుడిస్ అంటాం. సో అడ్జుడికేట్, ప్రెజుడిస్, ఈ వర్డ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ మనకి వన్స్ జడ్జెస్ గురించి మనం డిస్కస్ చేశాక నెక్స్ట్ ఎవరి గురించి డిస్కస్ చేయాలి మనం, లాయర్స్ నార్మల్గా ఏమంటామంటే మనం అడ్వకేట్ అంటామండి. ఏమంటాము, అడ్వకేట్. సో నార్మల్గా అడ్వకేట్ అంటే ఇంకో మీనింగ్ కూడా ఉంది, అది మనకి ఏంటంటే సపోర్ట్ అని చెప్పొచ్చు. కొనా, అడ్వకేట్ మనకి ఏం చెప్పొచ్చు, సపోర్ట్, లేదంటే సజెస్ట్ అని కూడా చెప్పొచ్చు అండి. సపోర్ట్ లేదంటే సజెస్ట్, దాన్ని ఏమంటాం మనం, అడ్వకేట్ అంటాం. నార్మల్గా లాయర్ అంటాం. రైట్, ప్రాసిక్యూటర్. ఎందుకంటామంటే మనకి ప్రాసిక్యూషన్ గురించి చెప్పుకున్నాం కదా, ఆ ప్రాసిక్యూషన్ చేసేవాడు ఎవడు, ప్రాసిక్యూటర్. అంటే ఎవరు, లాయర్. ఓకేనా, సో ప్రాసిక్యూటర్ అంటే మనకి ఏంటి, లాయర్. తర్వాత మనకి అటార్నీ అన్న మనకి ఎవరు, లాయరే. సో అటార్నీ అన్న లాయర్. తర్వాత మనకి ఏముంది, సోలిసిటర్ కూడా మనకి ఏంటి, లాయర్. ఇవన్నీ మనకి సినోనిమ్స్ అనమాట. ఎగ్జామినేషన్లో ఇవి ఖచ్చితంగా మీకు సినోనిమ్స్లో వస్తాయి కాబట్టి ఖచ్చితంగా తెలియాల్సిన వర్డ్స్. మళ్ళీ చూడండి మనకి ఇంటా వర్డ్స్, అడ్వకేట్ అన్న, ప్రాసిక్యూటర్ అన్న, అటార్నీ అన్న,
సోలిసిటర్ అన్న అన్నీ మనకేంటి లాయర్ గురించి చెప్పే వర్డ్సే కాబట్టి ఆ వర్డ్స్ అన్నీ కూడా మీకు వచ్చి ఉండాలి. ఓకేనా, సినోనిమ్స్లో ఇవి అడుగుతారు, మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. రైట్, నెక్స్ట్ మనకి ఏమనుకున్నాం ఇక్కడ మనకి విట్నెస్. మనకి విట్నెస్ అంటే మనకి ఏంటి సాక్ష్యం. ఓకేనా, సాక్ష్యం చెప్పే వాళ్ళని ఏమంటామంటే విట్నెస్ అంటాం. రైట్, తర్వాత మనకి ఏముంది ఎవిడెన్స్. సాక్ష్యాన్ని ఏమంటాం ఎవిడెన్స్. ఓకేనా, సాక్ష్యం చెప్పేవాడిని ఏమని చెప్పొచ్చు విట్నెస్ అని చెప్పొచ్చు, ఆ సాక్ష్యాన్ని ఏమన్నా ఆధారాన్ని ఏమని చెప్పొచ్చు మనం ఎవిడెన్స్ అని చెప్పొచ్చు. ఈ వర్డ్స్ అయితే మనకి ఇంపార్టెంట్. రైట్, సో విట్నెస్ ఎవిడెన్స్. నెక్స్ట్ మనం ఏం చూద్దామండి, ఇక్కడ పెర్జూరీ అనే వర్డ్ ఉందండి. ఏముంది మనకి పెర్జూరీ. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్, మనకి వన్ వర్డ్స్లో వస్తుంది. ఓకేనా, లేదంటే సినోనిమ్స్లో అడుగుతారు. పెర్జూరీ. పెర్జూరీ అంటే మీనింగ్ మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఎవరు ఉన్నారు, విట్నెస్ ఉన్నారు కదా. నార్మల్గా కోర్టులో విట్నెస్ చెప్పే పర్సన్స్ ఏం చేయాలి, నిజాలు చెప్పాలి అబద్ధాలు చెప్పాలా, సో నిజాలే చెప్పాలి. ఓకేనా, వాళ్ళు ఏం చేస్తారంటే సో మనకి ఇండియాలో అయితే మనకి భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే అని చెప్తారు కదా. కానీ యాక్చువల్గా వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చెప్తారు, కొన్నిసార్లు అబద్ధాలు చెప్తారు. అలా ఎవరైతే సో ఓత్ అంటే ఏంటి ప్రామిస్ అంటే ప్రమాణం చేసి, ఎవరైతే ప్రమాణం చేసి అబద్ధాలు చెప్తారో అలా చెప్పడాన్ని ఏమంటామంటే సో పెర్జూరీ అంటాం. సో పెర్జూరీ అంటే ఏం చెప్పొచ్చు అంటే లయింగ్ అని చెప్పొచ్చు అండి. లయింగ్, అది కూడా ఎందులో లయింగ్ అండర్ ఓత్. లయింగ్ అండర్ ఓత్. మనకి ఓత్ అంటే మనకి ఏంటి ప్రామిస్. ఓత్ అంటే మనకి ఏంటి ప్రామిస్. సో అంటే ప్రామిస్ చేసి, సో ప్రామిస్ చేసి కూడా అబద్ధాలు చెప్తే, అబద్ధం సాక్ష్యం చెప్తే దాన్ని ఏమంటామంటే పెర్జూరీ అంటాం. ఓకేనా, ప్రామిస్ చేసి కూడా అబద్ధం సాక్ష్యం చెప్తే దాన్ని ఏమంటాము పెర్జూరీ అంటాం. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఏముందంటే హియర్ సే అనే వర్డ్ ఉంది. అంటే పేరులో మనకి ఏముంది మనకి హియర్ సే. హియర్ సే అంటే మనకి ఏంటి కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే సో అపోనెంట్ లాయర్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు అనుకోండి, ఇక్కడ మనకి ఎక్స్ వై అంటే మనకి ఏం కావచ్చు, ఒకడు ప్లెయింటిఫ్ ఇంకోటి ఎవడు రెస్పాండెంట్. ప్లెయింటిఫ్ కూడా ఎవరు ఉంటారు, లాయర్ ఉంటాడు. రెస్పాండెంట్ కూడా ఎవరు ఉంటారు, మనకి లాయర్ ఉంటారు. ఇప్పుడు సో ఎవరైనా సరే వాళ్ళలో ఒక లాయర్ ఏం చేశారంటే ఒక సాక్ష్యం తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించాడు, అర్థమైందా. ఆ సాక్ష్యాన్ని అపోనెంట్ లాయర్ ఏం చేయొచ్చు అంటే అది చెల్లదు అని చెప్పొచ్చు. ఓకేనా, దాన్ని దేని బేస్ చేసుకుని చెల్లదని చెప్పాలంటే హియర్ సేని బేస్ చేసుకుని చెల్లదని చెప్పొచ్చు. అంటే హియర్ సే అంటే మనకి మీనింగ్ ఏంటంటే ఎవరో చెప్పింది వీడు విన్నాడు. సే హియర్, ఎవరో చెప్పింది వీడు విని సాక్ష్యం చెప్తున్నాడు. అంటే వీడు చూడలేదు. ఓకేనా, వీడు చూడకుండా ఎవరో చెప్పింది వీడు సాక్ష్యంగా చెప్తున్నాడు. దాన్ని ఏమంటామంటే హియర్ సే అని చెప్తాం. రైట్, మనకి నార్మల్గా చెప్పాలంటే దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే రూమర్ అని చెప్పొచ్చు అండి. ఏమనొచ్చు రూమర్స్. ఆ విధంగా సో ఆ విట్నెస్, ఆ సాక్షి చెప్పేవన్నీ కూడా రూమర్సే కాబట్టి వాటిని మీరు ఆయన్ని విట్నెస్గా కన్సిడర్ చేయకూడదు, ఆయన చెప్పిన దాన్ని ఎవిడెన్స్గా తీసుకోకూడదు అని చెప్పి ఆ అపోనెంట్ లాయర్ ఏం చేస్తారంటే సో ఆర్గ్యుమెంట్ చేస్తుంటాడు అనమాట. రైట్, అలా చేయడాన్ని ఏమంటామంటే హియర్ సే అంటాం. సో ఇక్కడ మన పేరులో ఏముంది కూడా హియర్ సే. సే ఎవరో చెప్పింది విని వీడు సాక్ష్యం చెప్తున్నాడు అంటే మనకి ఏంటది రూమర్స్. ఇది మనకి ఇంపార్టెంటే. సో ఈ విధంగా మనకి పెర్జూరీ అంటే మనకి ఏంటి లయింగ్ అండర్ ఓత్. ఓకేనా, సో కోర్టులో ప్రామిస్ చేసి, ఓకేనా ప్రమాణం చేసి సో మనకి అబద్ధం చెప్తే దాన్ని ఏమంటామంటే రైట్ పెర్జూరీ అంటాము. అదేవిధంగా రూమర్స్ గురించి మనం చెప్తే ఏమంటాం మనం హియర్సీ అంటాం. రైట్, సో ఇక్కడ చెప్పిన ప్రతి వర్డ్ కూడా మనకి ఇంతకుముందు ఎగ్జామినేషన్లో బాగా రిపీట్ అయిన వర్డ్సే కాబట్టి మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే సో మీరు అలా చెప్తున్నా సరే మీరు రైట్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారనే ఉద్దేశంతో నేను మళ్ళీ చెప్తున్నా ఆ విధంగా. ఓకేనా, బట్ ఇవి మీరు నెగ్లెక్ట్ చేయకుండా నేర్చుకోవాలి. ఓకేనా, రైట్. ఇక్కడ ఇంకో విషయం మనకి ఏంటి, ఇక్కడ మనకి సోలిసిటర్ ఉంది కదా. సోలిసిటర్ అంటే ఏమనుకున్నాం, మనం లాయర్ అనుకున్నాం కదా. ఇందులో ఒక వెర్బ్ ఉందండి. ఆ వెర్బ్ అంటే మనకి ఏంటంటే సోలిసిట్. జనరల్గా సోలిసిట్ మనకి ఏంటంటే ఆస్క్. ఓకేనా, ఆస్క్. సోలిసిట్ మనకి ఏంటి ఆస్క్, అడగడాన్ని ఏమంటాం సోలిసిట్ అంటాం. రైట్, సో కోర్టులో రైట్ ఈ లాయర్స్ ఏం చేస్తారు, క్వశ్చన్స్ అడుగుతారు కదా. సో ఆ విధంగా మనకి ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే సోలిసిటర్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, సోలిసిట్ అంటే ఆస్క్ కాబట్టి ఆ విధంగా క్వశ్చన్స్ అడిగే వాళ్ళని ఏమంటాం మనం సోలిసిటర్ అంటాం. అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అయినా సరే ఈ వర్డ్ మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడైతే మనం ఇంకొన్ని వర్డ్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం కంటిన్యూషన్ వర్డ్స్ ఏముంటాయో చూద్దాం. రైట్, సో మనకి నెక్స్ట్ అంటే మనకి వన్స్ కోర్టులో మనకి ఏం జరుగుతుంది, ప్రాసిక్యూషన్ జరుగుతుంది కదా మనకి. రైట్, సో ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు కదా లాయర్స్. సో ఇప్పుడు మనకి తర్వాత మనకి ఏం చేయాల్సి ఉంటుందంటే జడ్జిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా, దాన్ని మనం ఏమంటామంటే వర్డిక్ట్ అంటామండి. ఏమంటాం మనం వర్డిక్ట్. ఓకేనా, మరి ఆ వర్డిక్ట్లో ఏం తేలొచ్చు, ఆ పర్టికులర్ పర్సన్ సో నిజంగానే క్రైమ్ చేశాడు అని ప్రూవ్ అవ్వచ్చు. అప్పుడు ఆయన ఏమంటామంటే గిల్టీ అంటామండి. ఏమంటాము గిల్టీ. అప్పటి వరకు ఏమంటున్నాం మనం అక్యూజ్డ్ అంటున్నాం, అంటే బ్లేమ్ మాత్రమే వానిపైన ఉంది. కానీ వన్స్ ఆ క్రైమ్ చేశాడని ప్రూవ్ అయితే వాడిని ఏమంటాము గిల్టీ అంటాం. లేదంటే వాళ్ళని ఏమంటారంటే కాన్విక్ట్ అంటారు. ఓకేనా, గిల్టీ లేదంటే కాన్విక్ట్ అంటారు. ఈ వర్డ్ మనకు తెలియాలి. ఓకేనా, మరి కొన్నిసార్లు వాళ్ళు చేసిన క్రైము ప్రూవ్ కాదనమాట. అర్థమైందా, సో ప్రూవ్ కాకుండా ఇన్నోసెంట్ అని సో తేలుతుంది. అప్పుడు మనకి వాళ్ళని ఏం చేయాలి, మనం వదిలిపెట్టేయాలి కదా. అలా వదిలిపెట్టేస్తే ఏమంటామంటే అబ్జాల్వ్ అంటాం. ఏమంటాము అబ్జాల్వ్. లేదంటే దాన్ని ఏమంటామంటే ఎగ్జానరేట్ అంటాం. ఎగ్జానరేట్. దాన్ని ఏమంటామంటే ఎక్స్కల్పేట్ అని కూడా అంటాం. ఓకే, సో అబ్జాల్వ్, ఎగ్జానరేట్, ఎక్స్కల్పేట్ లేదంటే ఏం చెప్పొచ్చు అంటే విండికేట్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు
మనకి ఏముంది ఇక్కడ, మనకి ఇంకో లాస్ట్ వర్డ్ చూద్దాం రైట్. మనకి ఇక్కడ ఏముంది, కన్విక్ట్ ఉంది కదా, దానికి ఏం చెప్పొచ్చు అంటే ఎక్విట్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, ఎక్విట్. ఇవి కూడా మనకి తెలియాలి, ఓకేనా. సో రైట్, క్రైమ్ చేశాడని ప్రూవ్ అయితే ఏమంటాము, గిల్టీ అంటాము, లేకపోతే కాన్విక్ట్ అంటాము. సో క్రైమ్ చేయలేదని ప్రూవ్ అయితే ఏమంటాం, అబ్జాల్వ్ అంటాము, ఎక్సోనరేట్ అంటాము, లేకపోతే ఎక్స్కల్పేట్ అంటాం, విండికేట్ అంటాం, ఎక్విట్ అంటాం రైట్. సో ఇక్కడ ఇంకో విషయం మనకి ఏంటంటే, కొన్నిసార్లు ఆ నిందితులు ఏం చేస్తారంటే వాళ్ళు చేసిన క్రైమ్ని ఒప్పుకుంటారు. అలా ఒప్పుకుంటే ఏమంటామంటే కన్ఫెస్, ఏమంటాము, కన్ఫెస్ అంటాము, ఓకేనా. కన్ఫెస్ అంటే మనకి ఏం చెప్పొచ్చు అంటే అగ్రీ అని చెప్పొచ్చు. కన్ఫెస్ మనకి ఏంటి, అగ్రీ. కానీ కొన్నిసార్లు వాళ్ళు ఒప్పుకోరు. అలా ఒప్పుకోకపోతే దాన్ని ఏమంటామంటే రెఫ్యూట్ అనొచ్చు. ఏమనొచ్చు, రెఫ్యూట్. ఒప్పుకోకపోతే ఏమైనా చెప్పొచ్చు, రెఫ్యూట్, లేదంటే డెనీ అని చెప్పొచ్చు అండి. ఈ వర్డ్స్ కూడా మనకు తెలియాలి రైట్. సో వాళ్ళు చేసిన క్రైమ్ ఒప్పుకుంటే ఏమంటాం, కన్ఫెస్. సో కన్ఫెస్ మనకి ఏంటి, అగ్రీ. సో అలా ఒప్పుకోకపోతే ఏమంటాము, రెఫ్యూట్ అంటాం, లేదంటే డెనీ అంటాం. ఇది కూడా మనకు తెలియాలి రైట్. సో రైట్, ఇవి మనకి వర్డ్స్ రైట్. ఇప్పుడు మనకి నెక్స్ట్ మనకి ఏంటి, కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మనకి హైకోర్టులో మనకి ఆ పర్టికులర్ పర్సన్ గిల్టీ అని ప్రూవ్ అయింది అనుకోండి, ఓకేనా, కన్విక్ట్ అని ప్రూవ్ అయింది అనుకోండి. ఆయన ఏం చేస్తారంటే సుప్రీం కోర్టుకి వెళ్తాడు, అర్థమైందా. సుప్రీం కోర్టుకి వెళ్ళి ఆ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏం చేస్తారంటే ఛాలెంజ్ చేస్తారు. అలా ఛాలెంజ్ చేసినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు కంటిన్యూ చేస్తుంది. దాన్ని ఏమంటామంటే అప్హోల్డ్ అంటామండి. కొన్నిసార్లు ఏం చేస్తుందంటే హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేస్తుంది. దాన్ని ఏమంటామంటే మనం క్వాష్ అంటాం. ఏమంటాము, క్వాష్. ఈ వర్డ్స్ తెలియాలి మీకు, ఓకేనా. అంటే ఇక్కడ మనకి ఏంటి, అప్హోల్డ్ అంటే మనకి ఏంటి, కన్ఫర్మ్, ఓకేనా. అప్హోల్డ్ మనకి ఏంటి, కన్ఫర్మ్, లేకపోతే సో మెయింటైన్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, మెయింటైన్, ఓకే. అంటే సేమ్ తీర్పుని కంటిన్యూ చేస్తే దాన్ని ఏమంటాం, అప్హోల్డ్ అంటాం. మరి క్యాన్సిల్ చేస్తే ఏమంటాం మనం, క్వాష్ అంటాం. క్యాన్సిల్ చేస్తే క్వాష్ అంటాం. ఈ వర్డ్స్ కూడా మనకు తెలియాలి రైట్. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది కదా మనకి. సో ఇప్పటికి ఇందులో ఏముంది, మనకి వర్డిక్ట్ అనే వర్డ్ ఉంది కదా. అసలు ఆ వర్డిక్ట్ అనే వర్డ్ ఎలా వచ్చిందో ఇప్పుడు మనం చూద్దాం రైట్. ఇందులో మనకి ఏముంది, వర్డ్, తర్వాత ఏముంది, డిక్ట్. బేసిక్గా మనకి విఈఆర్ వర్డ్ అంటే మనకి ఏంటంటే ట్రూత్ అనే మీనింగ్ ఉందండి. ఏముంది, ట్రూత్. మనకి ఇలా అంటాం కదా, వెరిఫై అంటాం కదా. ఏదైనా ఒక ఫైల్ ఇచ్చి మనకి వెరిఫై చేయమంటే మనం ఏం చేస్తాము, అది ట్రూనా లేకపోతే ఫాల్సా అని చెప్పి ఫైండ్ అవుట్ చేస్తాం. దాన్ని ఏమంటాం మనం, వెరిఫై అంటాం. సో ఆ విధంగా వెర్ అంటే మనకి ఏంటి, ట్రూత్. వెరాసిటీ అన్న ఏంటి మనకి, ట్రూతే, ఓకేనా. వెరాసిటీ అన్న ట్రూతే. సో వర్ అన్న మనకేంటి, ట్రూతే. తర్వాత మనకి ఏముంది, డిక్ట్. బేసిక్గా మనకి ఎప్పుడైనా సరే డిక్ట్ అనే వర్డ్ వస్తే దాని మీనింగ్ ఏంటంటే టు స్పీక్ అండ్. డిక్ట్ మీనింగ్ మనకి ఏంటి, టు స్పీక్. మనకి సో ప్రెడిక్ట్, కాంట్రాడిక్ట్, ఇండిక్ట్ అనే వర్డ్స్ ఉన్నాయా లేదా. ఇందులో మనకి ఇండిక్ట్ అనే వర్డ్ ఇంతకుముందు నేర్చుకున్నాం అంటే అక్యూజ్ అని చెప్పడం మనం ఏమంటామంటే ఇండిక్ట్ అంటామండి. అక్యూజ్ అని చెప్పడం ఏమంటాం మనం, ఇండిక్ట్ అంటాం. సో ఈ విధంగా మనకి సో డిక్ట్ అంటే స్పీక్, వర్ అంటే ట్రూత్. సో మనకి మొత్తానికి ఏమొచ్చింది, వర్డ్ డిక్ట్ అంటే ఏంటి, స్పీకింగ్ ట్రూత్. అంటే కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు జడ్జెస్ ఎప్పుడు కూడా నిజాలే చెప్పి జడ్జిమెంట్ ఇస్తారని చెప్పే ఉద్దేశంతో దానికి ఏం పేరు పెట్టారు, వర్డిక్ట్ అని పేరు పెట్టారు. సో వర్డిక్ట్ మనకి ఏంటి, జడ్జిమెంట్. సో మనకి వన్స్ మనకి జడ్జ్మెంట్ వచ్చేసాక, దాన్ని ఛాలెంజ్ చేశాక, అప్హోల్డ్ చేశాక, క్వాష్ చేశాక, ఇదంతా అయిపోయాక నెక్స్ట్ మనకి ఏముంటుంది, సపోజ్ మనకి ఆ పర్టికులర్ పర్సన్కి ఉరిశిక్ష పడింది అనుకోండి, ఓకేనా. ఆ ఉరిశిక్షను ఏమంటామంటే మనం క్యాపిటల్ పనిష్మెంట్ అంటామని. ఏమంటాము, క్యాపిటల్ పనిష్మెంట్ అంటాం. క్యాపిటల్ పనిష్మెంట్. సో క్యాపిటల్ పనిష్మెంట్ మనకి ఏంటంటే ఉరిశిక్ష. క్యాపిటల్ అంటే లేదంటే డెత్ సెంటెన్స్ అని చెప్పొచ్చు. క్యాపిటల్ పనిష్మెంట్ లేకపోతే డెత్ సెంటెన్స్ అని చెప్పొచ్చు, ఓకే. సో లేకపోతే దాన్ని ఏమనొచ్చు అంటే ఎగ్జిక్యూషన్ అని కూడా చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు, ఎగ్జిక్యూషన్, ఓకేనా. మరి ఇలా ఎగ్జిక్యూషన్ చేసేవాడిని ఏమంటామంటే ఎగ్జిక్యూషనర్. ఏమంటాం మనం, ఎగ్జిక్యూషనర్ అని కూడా చెప్పొచ్చు. ఎగ్జిక్యూషనర్. ఈ ఎగ్జిక్యూషన్ మనం ఏం చెప్పొచ్చు అంటే హ్యాంగ్ మ్యాన్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు, హ్యాంగ్ మ్యాన్. హ్యాంగ్ ఉంది కదా, హ్యాంగ్ అంటే మనకి ఏంటి, ఉరి తీయడం కాబట్టి హ్యాంగ్ మ్యాన్ అని కూడా చెప్పొచ్చు రైట్. ఇప్పుడు మనకి ఇంకోటి చూద్దాం. ఇంకోటి మనకి ఏంటంటే సో ఎగ్జిక్యూషన్కి ఇంకో మీనింగ్, మనకి నార్మల్ మీనింగ్ ఏముంటుందంటే నార్మల్గా ఎగ్జిక్యూట్ అంటే ఇంప్లిమెంట్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనకి, ఇంప్లిమెంట్. ఏదో ఒక స్కీమ్ ఉందనుకోండి, ఆ ప్లాన్ ఉందనుకోండి, ఆ ప్లాన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నామంటే ఏం చేస్తున్నాము, ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఎగ్జిక్యూషన్ మనకి ఏం కావచ్చు, ఇక్కడ మనకి ఉరి తీయడం అనే మీనింగ్ వస్తుంది, ఓకేనా. సో ఈ విధంగా ఒకవేళ సపోజ్ మనకి ఇలా అనుకుందాం రైట్, హైకోర్టులో ఒక క్రిమినల్కి ఉరిశిక్ష వచ్చింది, ఓకేనా. ఇప్పుడు అదే ఉరిశిక్షని సుప్రీంకోర్టు కూడా కంటిన్యూ చేసింది అనుకోండి, దాన్ని ఏమంటాము, అప్హోల్డ్ అంటాం. అలా కాకుండా కొన్నిసార్లు ఏం చేస్తుంది, హైకోర్టు ఇచ్చిన ఆ ఉరిశిక్షని సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, క్యాన్సిల్ చేస్తుంది. అలా క్యాన్సిల్ చేయడం ఏమంటాము, క్వాష్ అంటాం. క్వాష్ మనకి ఏంటి, క్యాన్సిల్. మరి ఇలా మనకి సో ఈ పర్టికులర్ క్రిమినల్కి ఒక ఛాన్స్ ఉంది. ఏంటో ఛాన్స్, ఇలా సపోజ్ ఇంకోటి మనకి ఏంటంటే ఇలా
సుప్రీంకోర్టు కానీ ఈ ఉరి శిక్షను క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మనకి ఏం చేస్తుందంటే సెక్షన్ తగ్గిస్తుంది అనమాట. ఆ సెక్షన్ తగ్గిస్తే ఏం చేస్తుందంటే రైట్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ చేస్తుంది. ఏం చేస్తుంది? రిగరస్ ఇంప్రిజన్మెంట్. ఓకేనా, రిగరస్ ఇంప్రిజన్మెంట్. ఓకేనా, మరి రిగరస్ ఇంప్రిజన్మెంట్ మనకి ఏంటి, తెలుగులో అయితే దీన్ని కఠిన కారాగార శిక్ష అంటాం. ఏమంటాము? కఠిన కారాగార శిక్ష. సో రిగరస్ అంటే మనకి ఏంటంటే వెరీ డిఫికల్ట్ అని చెప్పొచ్చు, వెరీ డిఫికల్ట్ అని చెప్పొచ్చు, లేదంటే వెరీ స్ట్రిక్ట్ అని కూడా చెప్పొచ్చు. వెరీ డిఫికల్ట్ లేదంటే వెరీ స్ట్రిక్ట్ అని చెప్పొచ్చు. మనం అంటాం తెలుగులో ఏమంటున్నాము? కఠిన కారాగార శిక్ష. కఠినంగా ఉంటున్నారు. ఎలా ఉన్నారు వాళ్ళు? కఠినంగా ఉంటున్నారంటే స్ట్రిక్ట్గా ఉంటున్నారు. సో ఈ విధంగా ఈ వర్డ్స్ తెలియాలి, రైట్? ఇవే కాకుండా మనకి నెక్స్ట్ ఇంకొక పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు మనం సపోజ్ మనకి ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన రైట్ హైకోర్టు ఇచ్చిన ఆ డెత్ సెంటెన్స్ని సుప్రీంకోర్టు కూడా కంటిన్యూ చేస్తే ఏమనుకున్నాం దాన్ని? సో రైట్ అప్హోల్డ్ అనుకున్నాం కదా. మరి అప్పుడు ఆ పర్టికులర్ క్రిమినల్కి ఇంకో ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్స్ మనకి ఏంటి? మన ఇండియాలో అయితే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళొచ్చు. ప్రెసిడెంట్ దగ్గరికి ఎందుకు వెళ్తాడు? క్షమాభిక్ష కోసం. దాన్ని ఏమంటామంటే పార్డన్ అంటామండి. ఏమంటాము? పార్డన్, క్షమాభిక్ష. దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే క్లెమెన్సీ అని చెప్పొచ్చు. దీన్ని ఏం చెప్పొచ్చు అంటే యామ్నెస్టీ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా, పార్డన్, క్లెమెన్సీ, యామ్నెస్టీ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫర్ గివింగ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? ఫర్ గివింగ్. సో క్షమాభిక్ష అని చెప్పొచ్చు. ఓకేనా, పార్డన్, క్లెమెన్సీ, యామ్నెస్టీ, ఫర్ గివింగ్. ఓకే, అయితే మనకి ఇలా మనకి వచ్చిన తర్వాత సో ఈ విధంగా మనకి క్షమాభిక్ష పెడితే ఏమంటున్నాం అంటే యామ్నెస్టీ అని చెప్పొచ్చు, లేకపోతే క్లెమెన్సీ అని చెప్పొచ్చు, లేదంటే రైట్ సో పార్డన్ అని చెప్పొచ్చు, రైట్? ఇది నార్మల్గా జరిగే ప్రొసీజర్. అయితే ఇప్పుడు ఏదామంటే ఇంకొన్ని వర్డ్స్ మనం చూద్దాం, కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ చూద్దాం, రైట్? అది మనకి ఏంటంటే స్కేప్ గోట్. ఒక వర్డ్ మనకి ఏంటి? స్కేప్ గోట్. ఓకేనా, ఇంకోటి మనకి ఏంటంటే స్కాట్ ఫ్రీ. నెక్స్ట్ మనకి ఏంటంటే గెట్ ఆఫ్ ద హుక్. ఏంటి? గెట్ ఆఫ్ ద హుక్. లేదంటే గెట్ అవే విత్. ఇంకోటి ఏంటంటే ఇంప్యూనిటీ. ఈ వర్డ్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇందులో మనకి ఫస్ట్ ఇవి డిస్కస్ చేద్దాం, రైట్? మనకి వీటికి ఆల్మోస్ట్ మనకి సిమిలర్ మీనింగ్ వస్తుంది, రైట్? మనకి స్కాట్ ఫ్రీ అంటే మీనింగ్ మనకి ఏంటి? కొంతమంది క్రైమ్ చేస్తారు, ప్రాసెస్ మొత్తం జరుగుతుంది, అయినా కానీ వాళ్ళకి డిజర్వ్డ్ పనిష్మెంట్ రాదనమాట. అంటే వాళ్ళు క్రైమ్ చేస్తారు కానీ వాళ్ళ క్రైమ్కి తగ్గట్టుగా పనిష్మెంట్ రాదు. అప్పుడు ఏమంటామంటే స్కాట్ ఫ్రీ అంటామండి. ఏమంటాము? స్కాట్ ఫ్రీ అంటే వాళ్ళు ఏమయ్యారు? సో ఈజ్ ఎ క్రిమినల్ బట్ ఎస్కేప్డ్ పనిష్మెంట్. ఓకేనా, ఏ క్రిమినల్ బట్ ఎస్కేప్డ్. వాళ్ళు క్రైమ్ చేసి ఉంటారు కానీ వాళ్ళు ఏమవుతారు? ఎస్కేప్ అయిపోతారు. అలాంటి వాళ్ళు ఏమని చెప్పొచ్చు? స్కాట్ ఫ్రీ అని చెప్పొచ్చు. లేదంటే ఏం చెప్పొచ్చు అంటే గెట్ ఆఫ్ ద హుక్ అని చెప్పొచ్చు. వీడు కూడా ఏమయ్యాడు? మనకి క్రిమినల్ కానీ తప్పించుకున్నాడు. ఓకేనా, నెక్స్ట్ మనకి ఏంటి? గెట్ అవే విత్. ఇది కూడా మనకి ఏంటి? సేమ్ థింగ్, ఏ క్రిమినల్ బట్ ఎస్కేప్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముంది? ఇంప్యూనిటీ. ఇది మనం డిస్కస్ చేద్దాం, రైట్? ఇది మనకి ఏముంది? ప్యూనిటీ ఉంది కదా. నార్మల్గా మనకి ప్యూనిటివ్. ఓకేనా, నార్మల్గా ప్యూనిటివ్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే పనిష్మెంట్. ఓకేనా, నార్మల్గా ప్యూనిటివ్ అంటే మనకి ఏంటి? పనిష్మెంట్. ఇక్కడ మనకి ఏముంది? ఐఎం అంటే మనకి ఏంటి? నో. కాబట్టి నో ప్యూనిటివ్ అంటే ఏంటి? నో పనిష్మెంట్. సో పనిష్మెంట్ లేదంటే వాళ్ళకి ఏమున్నట్టు? మనకి ఇమ్యూనిటీ ఉన్నట్టు. ఏమున్నట్టు? మనకి ఇమ్యూనిటీ. జనరల్గా మనకి ఇమ్యూనిటీ మనకి ఏంటి? సపోజ్ మన బాడీలో ఇమ్యూనిటీ ఉంటే మనకి ఏ డిసీజ్ రాదు కదా. అదేవిధంగా వీళ్ళు ఏ క్రైమ్ చేసినా కానీ వీళ్ళకి ఏముండదు? పనిష్మెంట్ ఉండదు. అలా ఏ క్రైమ్ చేసినా కానీ పనిష్మెంట్ లేకపోతే దాన్ని ఏమంటాము? ఇంప్యూనిటీ అంటాం. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. ఈ ఇంప్యూనిటీ వర్డ్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇంప్యూనిటీ అంటే మనకి మీనింగ్ మనకి ఏంటి? సో ఇమ్యూనిటీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఏముంది? స్కేప్ గోట్ అనమాట. స్కేప్ గోట్ మనకి ఏంటి? ఎగ్జాక్ట్గా ఆపోజిట్. వీళ్ళంతా ఎవరు? క్రైమ్ చేసి కూడా తప్పించుకున్నారు. కానీ ఈ స్కేప్ గోట్ అనే మనకి ఏంటంటే ఇన్నోసెంట్. యాక్చువల్గా ఇన్నోసెంట్. ఓకేనా, ఇన్నోసెంటే కానీ బట్ రైట్ రిసీవ్డ్ పనిష్మెంట్. ఏం చెప్పచ్చు? రిసీవ్డ్ పనిష్మెంట్ అంటే ఇలా మనకి రివర్స్లో అనమాట. ఓకేనా, వీళ్ళంతా క్రైమ్ చేశారు కానీ పనిష్మెంట్ లేదు. పాపం ఈయనకి రైట్ క్రైమ్ చేయలేదు, ఇన్నోసెంట్ కానీ పనిష్మెంట్ వచ్చింది. అప్పుడు అలాంటి వాళ్ళు ఏమంటారు చెప్పండి? స్కేప్ గోట్ అంటాం. తెలుగులో వీళ్ళని ఏమంటారంటే బలి పశువు అని కూడా అంటారండి. బలి పశువు అంటారు, రైట్? సో ఈ విధంగా ఈ వర్డ్స్ అన్ని కూడా ఇంపార్టెంట్, రైట్? ఇప్పుడు మనం ఇంకొక వర్డ్ మనం డిస్కస్ చేసి ఈ క్లాస్ క్లోజ్ చేద్దాం, రైట్? అది మనకి ఏంటంటే ఆలిబీ అంటారండి. ఏమంటారు? ఆలిబై, లేదంటే ఆలిబీ ఆలిబై అంటారు, రైట్? ఈ వర్డ్ కూడా మనకి వన్ వర్డ్స్లో వస్తుంది కాబట్టి మనం డిస్కస్ చేద్దాం, రైట్? ఆలిబై అంటే మనకి మీనింగ్ ఏంటంటే నార్మల్గా ఏం చెప్పొచ్చు అంటే కవర్ ఫర్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు?
కవర్ ఫర్. సో ఇది ఎలా ఉంటుందంటే నార్మల్గా రైట్, సపోజ్ మనకి ఒక క్రైమ్ జరిగింది, ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ అనేది మనం చేసామని చెప్పి మనల్ని అక్యూజ్ చేస్తున్నారు, అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఆ క్రైమ్ మనం చేయలేదు అని ప్రూవ్ చేయాలా వద్దా? అది చేసుకోవాలంటే మనకి ఏం చేయాలి? మనం ఇన్నోసెంట్ అది మనకు తెలుసు, ఓకేనా? ఇప్పుడు మనం ఇన్నోసెంట్ అని చెప్పి పోలీసులకు చెప్పాలంటే మన దగ్గర ఏదో ఒక రైట్ ఎవిడెన్స్ ఉండాలా వద్దా? సపోజ్ ఇలా ఉంది, మనకి ఏమనుకున్నాం, మనం క్రైమ్ అనేది మార్నింగ్ 9 AM జరిగింది అనుకుందాం. ఆ మార్నింగ్ 9 AMకి మనం ఏం చేసామంటే, సపోజ్ మన ఫ్రెండ్స్తో ఉన్నాము, లేకపోతే మన స్కూల్కి వెళ్ళాము, లేదంటే కాలేజీకి వెళ్ళాము, అక్కడ ఉన్నాం, అక్కడ మనం టైం వేరే వాళ్ళతో స్పెండ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా మనం ఎవరైతే మనం టైం స్పెండ్ చేస్తున్నామో వాళ్ళు కూడా వచ్చి కోర్టులో ఏం చెప్పొచ్చు, సాక్ష్యం చెప్పొచ్చు. ఆ 9 o'clockకి 9 AMకి వీడు మాతో పాటే ఉన్నాడు, సో వీడు బయటికి వెళ్ళలేదు అని చెప్పి వాళ్ళు చెప్పారనుకోండి, అప్పుడు మనం ఏం ప్రూవ్ అవుతుంది, ఆ క్రైమ్ మనం చేయలేదని ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఆ టైంకి మనం వేరే చోట ఉన్నాం, అంటే క్రైమ్ జరిగే లొకేషన్లో కాకుండా మనం వేరే చోట ఉన్నాం అని చెప్పుకోవచ్చా లేదా? అలా చెప్తే మనకి ఏముంటుంది, మనకి అది సో ఆ క్రైమ్ అనేది మనం చేసినట్టుగా ప్రూవ్ కాదనమాట. దాన్ని ఏమంటామంటే కవర్ ఫర్ అంటాం. సో ఆ విధంగా మనం క్రైమ్ చేయలేదు అని ప్రూవ్ చేసుకునే విధంగా ఏదైనా రైట్, సో ఆ టైంలో మనం వేరే చోట ఉన్నాము అని చెప్పేది ఏమని చెప్పొచ్చు, మనం ఆలిబై అని చెప్పొచ్చు, ఓకేనా? సో జనరల్గా మనకి ఈ వర్డ్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా? అనమాట. ఇప్పుడు ఏవైతే మనం వర్డ్స్ డిస్కస్ చేసామో ఆ వర్డ్స్ అని కూడా కంపల్సరీ మీకు అందరికీ వచ్చి ఉండాలి, ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.